హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ ఆలోచనలు. ఈరోజు టాపిక్ ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినప్పటికీ కూడా కొంతమందికి దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ సోషల్ మీడియాలో అలాగే ఇంకా బయట కూడా టాక్ నడుస్తుంది. అయితే దీనివల్ల ప్రయోజనం ఉందా, లాభం జరిగిందా, నష్టం జరిగిందా అనే అంశాలు మనం 2 నిమిషాల్లో మాట్లాడదాం. ముఖ్యంగా చెప్పాలంటే దీనివల్ల లాభం జరిగిందని చెప్పాలి. ఎట్లా అంటే ముఖ్యంగా ఒక తప్పు జరిగింది, అంటే నీట్ పరీక్ష పత్రం లీక్ అయింది. దీనివల్ల కొంతమంది విద్యార్థులు చనిపోయారు. ఇది ఖచ్చితంగా తప్పే, ఎవరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం తప్పు. దీనివల్ల నైతిక బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సింది పోయి ఇన్ని రోజులుగా దాన్ని ల్యాక్ చేస్తూ వచ్చారు. ఇలా చేయడం వల్ల సిజేపి అనే కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ ఒక ధర్నాకు, ఒక నిరసనకు, చలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది. ఆ పిలుపు కాస్త ఉధృతంగా మారి 20,000 30,000 మందితో ధర్నా చాకు ఢిల్లీ వద్ద గందరగోళం సృష్టించి పోలీసులను ఇటు ప్రభుత్వాన్ని మొత్తం ముప్పు తిప్పలు పెట్టించింది. ఈ ప్రొటెస్ట్ ధర్నా అనంతరం దాదాపు 30 రోజుల ధర్నా తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి విద్యాశాఖ మంత్రి తనకు తానే రాజీనామా చేశాడు. అంటే రాజీనామా చేయడం వెనుక జరిగిన కథ ఇంటుంది. అయితే రాజీనామా చేసిండు అంటే అతను నైతిక బాధ్యత వహించి తన విద్యా వ్యవస్థ అంటే తన అందుబాటులో తన కింద ఉన్న శాఖలో తను సమర్థవంతంగా పనిచేయలేదు అని నిర్ధారించుకుంటూ అతనే కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిండు. దీనివల్ల ప్రభుత్వానికి తన బాధ్యత గుర్తొచ్చింది. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఒక రకమైన భయం వచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి తప్పులు మళ్ళీ జరుగుతాయి అంటే విద్యా వ్యవస్థ అని కాదు, ప్రతి వ్యవస్థలో ఉన్న మంత్రులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒక రకమైన భయం వచ్చింది. ఎందుకంటే రేపు మేము కూడా ఇలాంటి తప్పులు చేస్తే ఇదే సిజేపీ పార్టీ లేదా ఇంకా కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు మళ్ళీ ఇట్లాంటి ధర్నాలకు పిలుపునిచ్చి మళ్ళీ ధర్నాలు చేసేందుకో మేము మా పదవిని కోల్పోవాల్సి వస్తుందనే భయం మాత్రం వచ్చింది. అంటే ప్రతి రాజకీయ నాయకుడికి ముఖ్యమైనది ఏముంటుందంటే పదవిపై మోజు ఉంటుంది, వ్యామోహం ఉంటుంది. ఎందుకంటే ఆ పదవికి రావడానికి ఎంతో కష్టాలు పడి ఉంటాడు. కొందరైతే రాజకీయ నాయకులు సొంతంగా డబ్బు వ్యాపారం చేసే డబ్బులు కూడా దాంట్లో పెట్టి ఉంటారు. కొందరైతే నేర రాజకీయ చరిత్ర ఉండి కూడా రాజకీయాల్లోకి వస్తారు కొంతమంది. అట్లాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి పదవిపై వ్యామోహం ఉంటుంది. కాబట్టి అదే పదవి పోతుంది అనుకుంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు భయపడి కొన్ని నిర్ణయాలు తీసుకోరు. అట్లాంటిదే ఈ విషయంలో జరిగిందని మనం చెప్పొచ్చు. అంటే విద్యాశాఖ కాకుండా వేరే శాఖలో కూడా ఉన్న మంత్రులు ఇట్లాంటి తప్పులు చేయాలంటే భయపడతారు. ఎందుకంటే మళ్ళీ సిజేపీ పార్టీ లాంటి పార్టీ వచ్చి ఇట్లాంటి ధర్నాలు చేస్తుండొచ్చు, లేకపోతే ఇంకా దీనికంటే కూడా ఎక్కువ స్థాయి ప్రభావం చూపే స్టెప్ తీసుకోవచ్చు అని చెప్పి భయపడతారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇట్లాంటి తప్పు చేయాలంటే మాత్రం భయపడతారు. దీనివల్ల ప్రత్యక్షంగా జరిగిన లాభం ఏంటంటే విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారాన్ని కూడా ఇస్తా అని చెప్పింది. ఈ రోజు కాకపోతే రేపు ఇస్తుంది, ఖచ్చితంగా న్యాయం జరిగింది. అలాగే విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూడా తప్పును ప్రశ్నించి మెడలు వంచుతారని చెప్పి చాలా రోజుల తర్వాత నిర్ధారణ అయింది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అంటే అంత ఆషమాషి మ్యాటర్ అయితే కాదు. కాబట్టి ఈ 2 జరిగినాయి. దీంతో పాటు మళ్ళీ ఏంటంటే ఇట్లాంటి తప్పులు చేయాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా భయపడతాయి. ఈ సిజేపీ పార్టీ అనేది ఈ ఒక్క ధర్నాతో ఈ ఒక్క స్టెప్ తో ఆగిపోతుందని చెప్పి మనం అనుకోవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ సిజేపీ పార్టీ వెనుక రాజకీయ ప్రయోజనాలు ప్రస్తుతానికి అయితే లేవు. కాబట్టి అది ఇంకా నెక్స్ట్ దేనికోసం పిలుపునిస్తుందో, ఏ రాష్ట్రాల్లో తమ మూవ్మెంట్ ఉంటుందో అని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా విద్యార్థులంతా కూడా సాధించిన విజయంగా చెప్పొచ్చు. ఇలాంటి విద్యార్థులు ఉండబట్టే ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరుగుతుంది. దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతుకుందని మనం చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇట్లాంటి టాపిక్స్ గురించి మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా ముందు మంచి టాపిక్స్ పై మాట్లాడదాం. అందరికీ